అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమ అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనందరం చాలా ఏం ఆలోచిస్తున్నామో తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆలోచన ధోరణి అన్నది మారిపోయింది. చాలామంది ఏంటి అంటే కొన్ని ఎలా అంటే చాలా ఆర్టికల్స్ కానీ లేదా వీడియోస్ కానీ కొన్ని ప్రమోట్ అయినవి చూసినప్పుడు చాలా ఎక్కువ పేరు వచ్చినవి చూసినప్పుడు ఎందుకు దీనికి పేరు వచ్చింది అని అనిపిస్తుంది. ఎందుకు అని అందులో అసలు ఒక కోణం నుంచి ఆలోచిస్తే మనలో మనం ఎంత బలహీనంగా ఉన్నామని అనుకోవాలో, లేక మనలో దృష్టిలోపం అనుకోవాలో, లేదా మనకి విచక్షణ అసలు జ్ఞానం అన్నది తగ్గిపోయింది అనుకోవాలో అర్థమవుతం లేదు. దానికి బోల్డ్ అన్ని కథల ఉదాహరణ ఉన్నాయి మనకి. ఏమిటి అని మనందరికీ తెలుసున్న చాలా సింపుల్ థింగ్ ఒకటి చెప్పాలనుకున్నాను. అంటే 2-3 ఉదాహరణలు చెప్తే మనకు బాగా అర్థమవుతుందేమో అనిపిస్తుంది. మొదటగా మనలో లోపం ఉంది అని అనిపించడానికి కారణం ఏమిటి మనలో ఎన్ని బలహీనతలు రావడానికి కానీ మనం ఆకర్షణల వైపు వెళుతున్నాము, నిజంలో లేము అని చెప్పడానికి కూడా కారణం ఏమిటి ప్రపంచం అంతా 7 వండర్లు ఏంటి 7 అద్భుతాలు ఉన్నాయని, ఆ అద్భుతాల్లో ప్రేమకి చిహ్నమైన తాజ్మహల్ అన్నది భారతదేశంలో ఉందని చెప్తున్నారు. ప్రేమకు ప్రతిరూపం తాజ్మహల్ అని చెప్తున్నారు. నిజంగా ఒకసారి కనుక ఆలోచించినప్పుడు ప్రేమకు ప్రతిరూపం అసలు తాజ్మహల్ ఎలా అయింది అని ప్రశ్నిస్తే ఒకటి అనిపిస్తుంది. ఎప్పుడు ఇది నా అభిప్రాయం మాత్రమే. ఏమిటి అని రామసేతు ప్రేమకు ప్రతిరూపమా లేకపోతే తాజ్మహల్ ప్రతిరూపమా? నిజంగానే 7 వండర్లో అద్భుతమైన వండరు భారతదేశంలో ఉంది. ఆ వండర్ ఏమిటి రాముడు లంకా నగరానికి కట్టిన సేతువు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు శ్రీలంక శాంకరీదేవిని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠం. శాంకరీదేవి శక్తిపీఠానికి వెళ్ళాలి మనం ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళడానికి మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో అసలు ఏమీ లేనప్పుడు మొదటగా ఆంజనేయ స్వామి వెళ్ళి, ఎందుకు మేము శ్రీలంకకు వెళ్ళినప్పుడు మామూలుగా ఇక్కడ ఉండి మనం రామాయణం చదవడం ఇదంతా ఒకటైతే, అక్కడికి వెళ్ళిన తర్వాత మన అభిప్రాయం రావణాసురుడి మీద అవ్వచ్చు, లేదా లంకా నగరం మీద అవ్వచ్చు, లేదా అసలు మనకి చాలా చాలా అద్భుతమైన విషయాలు అర్థమవుతాయి అక్కడ. అందులో ఒకసారి ఆలోచిస్తే అసలు రావణాసురుడు సీతమ్మని పట్టుకు వెళ్ళిన తర్వాత చాలా ప్లేసులు మార్చట. అక్కడ అశోకవనంలో సీతాదేవి ఉందని అసలు ఆంజనేయ స్వామి ఎలా ఆవిడ కనుక్కున్నాడు అని అది ఆయన యొక్క సాధన ఫలితమే కదా, యోగ బలం. ఆ యోగ బలంతో కనుక్కున్నప్పుడు తన భార్యను తీసుకురావడానికని రాములు వారు సముద్రం మీద సేతువుని వానరులతో కలిసి వేశారు. నరులు వానరులు కలిసి వేసింది ఆ సేతువు. తన భార్యను తిరిగి తీసుకురావడానికి రాముడు చేసిన ప్రయత్నం గొప్పదా, లేకపోతే తన భార్యకు ఒక సమాధి కట్టి అది ప్రేమకి నిలయం అని అంటున్నారు. అక్కడ ప్రేమకి నిలయం ఇది ఎంత గొప్పది అని ఈయన ఏకపత్ని వ్రతుడు రాముడు. సీతమ్మ తప్ప అసలు ఒక నీడను కూడా తాకలేదుట. దానికి ఉదాహరణ ఏమిటి రామాయణంలో చెప్తారు. లంకలో రావణాసురుడిని చంపినప్పుడు మండోదరి వచ్చి ఏమనుకుంటుందిట రాముడు చూద్దాం, ఎందుకంటే అంత గొప్ప 10 తలల రావణాసురుణ్ణి నా భర్తను ఓడించిన వాడిని చూసి దండం పెట్టాలని వస్తుందిట రాముడికి మండోదరి. వచ్చినప్పుడు రాముడు ఏం చేస్తాడట అడుగులు వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతాడట. వెళ్ళిపోయేసరికి ఈవిడ ఏమనుకుంటుందిట నేను శత్రువు భార్యను కదా, నా ముఖం చూడటం ఇష్టం లేదు అని అనుకుంటుందిట మండోదరి. ఏం రామా, నేను నీకు నమస్కారం చేయడానికి వచ్చాను తండ్రి అని చెప్పి ఆవిడ నమస్కారం చేసినప్పుడు మండోదరి చాలా గొప్ప పతివ్రత అని మనం చెప్పుకుంటాం. రాముడు ఏం చెప్తాడట పరాయి స్త్రీ నీడని నేను తాకకూడదని వెనక్కి వెళ్ళాను అని చెప్తాడట. రాముడికి రామపత్ని అయిన సీతామాత మీద ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమకే కదా సేతువుని నిర్మించాడు. మరి సేతువు ఎంత ప్రేమకి చిహ్నం. నిజంగానే ప్రపంచంలో ఉన్న అద్భుతాల్లో అన్నిటికంటే గొప్ప అద్భుతం రామసేతు.
దాన్ని మనం దాన్ని మనం కదా ప్రమోట్ చేయాలి. అది మానేసి ఇక్కడ సమాధిని ప్రమోట్ చేస్తూ, దానికి తోడు ఆయన షాజహాన్ గారికి ఏమైనా ఒక్కరే భార్య కాదు, బోల్డ్ మంది భార్యల్లో ఈవిడ కూడా ఒక ఆవిడ. అంటే అక్కడ ఏం చెప్తున్నాం మనం, అంటే ఏం ఆలోచిస్తున్నాం? అది పెద్ద గొప్ప ప్రేమ అని చెప్తున్నాం అంటే మళ్ళీ విచక్షణ జ్ఞానం ఏమైంది? ఎందుకు అని అంటే మళ్ళీ విచక్షణ జ్ఞానం లేకపోవడానికి కారణం ఇంకోటి కూడా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఒక తల్లి యొక్క ప్రేమ గురించి, ఆవిడ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టారు, ఆవిడ చావు బతుకుల్లో ఉన్నప్పుడు కొడుకు వచ్చి అమ్మ అని పట్టుకున్నప్పుడు, ఒరే బాబు నాది ఒక చివరి కోరిక ఉంది, ఆ కోరిక ఏంటి అంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అంతటికి ఫ్యాన్లు వెయ్యి అని చెప్తే, ఎందుకమ్మా ఇంతకు ముందు చెప్పుంటే నేను వేయించి ఉండేవాడిని కదా అని కొడుకు అన్నప్పుడు ఆ తల్లి అంటుంది, రేపు పొద్దున్న నీ పిల్లలు కనుక నిన్ను ఇక్కడికి పంపిస్తే నాకులా నువ్వు బాధని భరించలేవురా, ఉడుకుని భరించలేవురా అని చెప్పిందని చెప్తారు. నిజంగా ఏ తల్లైనా అసలు అలా ఆలోచిస్తుందా? అంటే మనలో ఉన్న జ్ఞానం ఏమవుతుంది అని అనుకున్నప్పుడు ఎందుకు జ్ఞానం తగ్గిపోతుంది ఒక్కసారి ఆలోచించుకుంటే. ఎందువల్ల అనంటే మనం గురువు అన్న పదార్థం మీద భక్తిభావం లేదు, గురువు చెప్పింది నమ్మడం లేదు. అంటే ఇక్కడ మనకు దొరకలేదనుకో ఈ గురువు దగ్గర, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళిపోయినా సరే అది మనం తీసుకోవాలనుకుంటున్నాం, కానీ దాన్ని సాధన చెయ్యాలి అనుకోవటం లేదు. దానికి బోల్డ్ అన్ని కథలు మన వాటిల్లో ఉన్నాయి. దానికి ఎగ్జాంపులే ఏకలవ్యుడు అర్జునుడు. మీరు చూస్తే ఏకలవ్యుడు అర్జునుడు ఎలా అంటే ద్రోణాచార్యులు వారు అర్జునుడికి విలువిద్యలన్నీ నేర్పిస్తాడు, నేర్పించి గొప్ప విలుకాడని చేస్తాడు. ఎందుకు చేశాడు అని అన్నప్పుడు ఆయన క్షత్రియుడు ఎప్పుడైతే యుద్ధానికి ఆయనకు విలువిద్యలన్నీ కావాలి, దానికి తోడు అర్జునుడి దగ్గర ఉన్నంత ఏకాగ్రత ఎవరి దగ్గర లేదు. దానికి ఉదాహరణే ఒక చెట్టు మీద చిలకని పెట్టి ఆ చిలక యొక్క కన్నుని కొట్టబడినప్పుడు మొత్తం అక్కడున్న శిష్యులందరినీ అడుగుతాడట. దుర్యోధనుడు వాళ్ళు 100 మంది, మళ్ళీ ఎవరు అంటే ధర్మరాజు వాళ్ళు 5గురు, మొత్తం ఈ 105 మందిలో ఒకే ఒక్కడు అంత ఫోకస్ ఉన్నవాడు ఉన్నాడు అని గుర్తిస్తాడు ద్రోణాచార్యుల వారు. ఎలా గుర్తించారు అంటే, ఒరే ఆ చిలక కన్నును కొట్టాలిరా అని చెప్పి అందరికీ బాణాలు ఇచ్చాట. బాణాలు ఇచ్చినప్పుడు అందరినీ అడుగుతాట, ఒరే ఏం కనిపిస్తోందిరా అంటే, ఆకాశం కనిపిస్తోంది గురువు గారు, చెట్టు కనిపిస్తోంది గురువు గారు, చితారకొమ్మని చిలక కనిపిస్తోంది దాని కన్ను కనిపిస్తోంది గురువు గారు అని అందరూ చెప్తారట. కానీ అర్జునుడు ఒక్కడే ఏం చెప్తాడట అంటే, ఒరే ఆకాశం కనిపిస్తోంది అంటే అస్సలు కనిపించటం లేదు గురువు గారు అన్నట్ట. చెట్టు కనిపిస్తోంది అంటే కనిపించట్లేదు అన్నట్ట. చిటారు కొమ్మ కనిపిస్తోంది అంటే కనిపించట్లేదు అన్నట్ట. చిలక కనిపిస్తోందా అంటే కనిపించలేదు అన్నట్ట. మరి దేన్ని చూస్తున్నావురా అని అడిగితే దేన్ని చూస్తున్నాను అంటే, మీరు కొట్టమని నా చిలక కన్ను కనిపిస్తోంది గురువు గారు అన్నట్ట. అనగానే ఆ కన్నుకి ఇక్కడి నుంచి గురిపెట్టి బాణం వేస్తాడు, వేయగానే ఆ కన్నును కొట్టాడు. అదేవిధంగా ద్రౌపదిని ఎలా గెలుచుకున్నాడో కూడా మనకి తెలుసు. అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి ఏ విద్య అయినా రావాలంటే. అందువల్లే విద్యా రహస్యాలన్నిటినీ అర్జునుడికి బోధించడానికి కారణం. ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఏకలవ్యుడు బొటనవేలు తీసుకున్నాడు చూడు, ఏకలవ్యుడు ఆయన ఎంతో బాగా ఏం చేశాడు అని అంటే ఆయన బొమ్మని పెట్టుకుని నేర్చుకున్నాడు అని అన్నప్పుడు చాలామంది ఏమంటారంటే ఏకలవ్యుడికి అన్యాయం జరిగిందేమో అనుకుంటారు. గురువు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు, ఎందుకంటే గురువుకి ఎంతో అవ్యాజ కరుణ ఉంటుంది. అక్కడ ఆయన బొటనవేలు తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏమిటి అని అంటే, ఏకలవ్యుడు కిరాతకుడు. అంత విద్య ఒక కిరాతకుడి దగ్గర ఉంటే, కిరాతకుడి దగ్గర లేనిది ఏంటి అంటే విచక్షణాజ్ఞానం ఉండదు. విచక్షణాజ్ఞానం లేనప్పుడు ఆయనకి పులికి జింకకి పెద్ద తేడా లేదు. ఆయనకి ఏమిటి అంటే బాణం వేయడమే. ఈ విచక్షణాజ్ఞానం ఎప్పుడు లేదో అప్పుడు ఆ విద్య వల్ల ఏంటి అంటే ప్రమాదమేను. అందువల్ల ఆయన బొటనవేలు తీసుకున్నాడు తప్ప అర్జునుడికి అంటే అర్జునుడు అంటే ఇష్టం వల్ల, లేకపోతే ఏకలవ్యుడు అంటే ఎందుకంటే ఇంకా నిజం చెప్పాలంటే ఏకలవ్యుడు అంటేనే చాలా ఇష్టం ఉంటుంది గురువుకి. ఎందుకు అని అంటే అసలు గురువు ఎవరో తెలియకుండా ఒక బొమ్మను చేసుకుని గురువు నేర్పుతున్నాడు అనుకుంటూ నేర్చుకోవడం అంటే ఎంత అంటే ఆ భావంతో ఆ గురువుని ప్రసన్నం చేసుకోవడం, ఆ విద్యను తన లోపలికి తెచ్చుకోవడం అంటే అది ఎంత గొప్ప విషయం. అలాంటి టైంలో ఆయన అసలు తీసుకున్నాడు అంటే దానికి కారణం ఇది. కాబట్టి ఆ విచక్షణ జ్ఞానం ఏకలవ్యుడికి కూడా
అక్కడ అంటే ఏకలవ్యుడు కూడా గురువుని అర్థం చేసుకున్నాడు కాబట్టి గురువుని ఏం ప్రశ్నించకుండా బటనవేలు ఇచ్చేశాడు. ఇక్కడ అర్జునుడికి కూడా అర్థమైంది కాబట్టి ఎప్పుడు ఏకలవ్యుడినైనా కించపరచలేదు. కానీ మనం ఏం చేస్తున్నాము, మన దృష్టికోణం ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకుంటే, ఒకటి ఏంటంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళాము అంటే ఆ గురువు అంటే టైం లేట్ అవుతుంది అంటే కాలమే విద్య యొక్క స్వరూపం కదా. ఆ గురువు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి. అంటే ఎప్పుడు చాలామంది మీరు విని ఉంటారు, చెప్తూ ఉంటారు ఏంటి అంటే గురువు దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలట అంటే కుక్కలా ఉండాలి అని అంటారు. ఎందుకు అంటే చొంగ కార్చుకుంటూ ఉంటే గురువు ఎప్పుడు ఏది వేస్తే అది తీసుకోవడానికి, ఎందుకంటే ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి అలా ఉండాలి అని చెప్తారు. అలా ఉండాలి తప్ప వాళ్ళు ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు, నేను డిగ్రేడ్ అయిపోయాను అని చెప్పేసి వదిలేసి రాకూడదు. అలా కనుక ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా అంటే జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానం ఎందుకు అంటే మన విద్య ఏకలవ్యుడిలా అయిపోకూడదు, అర్జునుడిలా ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏంటి అని అంటే మనం గురువిచ్చిన విద్యని మంచిగా చేసి ద్రోణాచార్యులు ఎలా అయితే అర్జునుడు నిలబెట్టాడో అలా గొప్ప గురువు కింద నిలబెడతావా? లేకపోతే చూడండి పకా ప్రతీకారం అని వెళుతూ దుర్యోధనుడు వాళ్ళలా చేసి ద్రోణాచార్యుడిని కిందకి దించుతావా? ఎందుకు కిందకి దించాము అని అంటే ఒకటే, రాజ్యంలో ఉండవలసి వచ్చింది ద్రోణాచార్యుల వారు, అర్జునుడికి వ్యతిరేకంగా పోటీ చేయాల్సి వచ్చింది. నిజంగా గురువు ఎక్కడైనా శిష్యుడి దగ్గర ఓడిపోతారా? వాళ్ళు ఓడిపోవాలనుకుంటే తప్ప. ఒకటే, తల్లి తండ్రి చాలాసార్లు పిల్లల దగ్గర ఓడిపోతారు అంటే అది వాళ్ళ అవ్యాజమైన ప్రేమ తప్ప గురువు ఎప్పుడైనా శిష్యుడి దగ్గర ఓడిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శిష్యుడి కంటే ఎంతో కొంత ఎక్కువ గురువుకి తెలిసి ఉంటుంది కదా. అప్పుడు అర్జునుడిని ఓడించడం ఏమాత్రము, భీముడిని ఓడించడం ఏమాత్రము, ఇవేవి ఎందుకు చేయలేదు అని అన్నప్పుడు మనం ఒక్కసారి ఆలోచించుకుంటే తన అధర్మం వైపు ఉన్నప్పుడు తను ఓడిపోవాలి అంటే ఏంటంటే తన శిష్యుడిని గెలిపించడం కోసం తను ఓడిపోవడానికి కూడా ఆనందంగా స్వీకరించగలిగిన పదార్థమే గురువు. అలాంటప్పుడు గురువు మనకు ఆ విద్యను వద్దు అన్న లేట్ చేసినా మనం వెయిట్ చేసి అది రావడానికి అంటే దాన్ని మనకి ఎందుకు రావట్లేదు అంటే మనలో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని మనం సరిదిద్దుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి తప్ప ఇలా విచక్షణాజ్ఞ అంటే మన దృష్టి లోపంతో గురువుని చూడకూడదు. అది ఎప్పటికీ కూడా మనకి జ్ఞానాన్ని ఇవ్వదు, అజ్ఞానంలోకి పడేస్తుంది. కాబట్టి ఆ అజ్ఞానం నుంచి అందరూ జ్ఞానంలోకి వెళ్ళాలి అని ఆ గురుదేవుణ్ణి పరమేశ్వరుని కోరుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.